చాలాసార్లు మానవ జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి లేదా మనకు వచ్చిన సవాళ్ళను బట్టి దేవుని సన్నిధిలో ఏడుస్తుంటాం. మంచిదే. నేను ఎప్పుడూ చెప్పే ఒక మాట ఏంటంటే, నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా ఏడవాలనిపిస్తే అది దేవుని సన్నిధిలోనే ఆ పని చేయి. మనుషుల దగ్గర నీ ఏడుపు నిన్ను బహుశా లోకుగా నడిపిస్తుందేమో. కొంతమంది ఏడుపును హేళనగా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమందిని ఏడుపును తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు. అప్పటిదాకా ఒకలాంటి గౌరవం నీ మీద ఉన్నది, నువ్వు ఏడుస్తున్నావు అనే విషయం తెలియగానే బహుశా ఆ గౌరవం పోద్దేమో, ఆ ప్రేమ పోద్దేమో, ఆ కన్సర్న్ పోద్దేమో. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన సన్నిధిలో మనం పెట్టే మొర, మనం కార్చే ప్రతి కన్నీరు దేవుడు విలువగా ఎంచేవాడు. ఎందుకోసం అంటే, నువ్వు సృష్టికర్తన దేవుని దగ్గర, నీ మీద కృపను కుమ్మరించే కృపా బాహుళ్యం కలిగిన దేవుని దగ్గర నీ కన్నీళ్లు కారుస్తున్నావు కాబట్టి దేవుడు ఆ రోదన ధ్వని వింటాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు కూడా మనందరికీ చక్కని మాదిరి ఉంచాడు. ఏంటో తెలుసా? ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడట? ఆయన విధేయత నేర్చుకున్నాడు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట ఏమంటాడంటే, ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో రోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి తప్పించగల దేవునికి ఏం చేశాడట? ఆయన విజ్ఞాపన